రాఖీ పండుగ రోజున చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ని ప్రిపేర్ చేసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ కళాయిని తీసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు మందంగా ఉండే ఏ కళాయినైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వను వేసామో అదే గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వరకు పంచదారను వేసుకోవాలి. తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 గ్లాసెస్ వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే పంచదారని వేసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో నెయ్యిని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. తర్వాత అదే గ్లాస్తో ఒక 2.5 గ్లాసెస్ వరకు పాలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కాగబెట్టి చల్లారిన పాలను యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ పాలు, పంచదార, బొంబాయి రవ్వ, నెయ్యి ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని మిక్స్ చేసుకునేటప్పుడు వేడిగా ఉన్న పాలను వేయకూడదండి, ఎందుకంటే ఇది ఉండలు కట్టిపోతుంది కాబట్టి చల్లారిన పాలను వేసుకోవాలి. ఇందులోకి మనం నెయ్యిని కరగపెట్టకుండా వేసాం కాబట్టి పైన ఇలా తేలుతున్నట్టుంది. మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకునేటప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటే నెయ్యిని కరగబెట్టి కూడా ఒక గ్లాస్తో గ్లాసుడు నెయ్యి వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ మనకి ఉడకడానికి టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 2 to 5 మినిట్స్లో మనకి ఈ స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. కాబట్టి దీన్ని నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ కళాయిని యూస్ చేసినట్టయితే మనకి ఇది పెద్దగా అడుగేమంటదండి. మనం స్టీల్ కళాయిని యూస్ చేసినట్టయితే ఇది త్వరగా అడుగంటిపోతుంది. కాబట్టి తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి రవ్వ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి దీన్ని కలుపుకుంటూ ఈ స్వీట్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రాఖీ రోజున మనం ఏదైనా స్వీట్ని ప్రిపేర్ చేయాలి, చాలా సింపుల్గా టేస్టీగా అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పెద్దగా టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మనకి స్వీట్ అనేది అయిపోతుంది. దీన్ని వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంచెం సేపటి తర్వాత మనకి స్వీట్ అనేది దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఇదంతా మనకి కొంచెం సేపు ఉడికి దగ్గర పడిన తర్వాత మనకి స్వీట్ చుట్టూ నెయ్యి అనేది ఉంది కదా, ఆ నెయ్యి మొత్తం ఈ స్వీట్ పీల్చుకునే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇంకో 2-3 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి నెయ్యి అంతా స్వీట్ పీల్చుకొని ప్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి స్వీట్ సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ కొంచెం సేపటి తర్వాత ఇది ఇంకొంచెం గట్టి పడుతుంది. ఈ స్వీట్ని మనం కొంచెం చేత్తో తీసుకొని చూస్తే చల్లారిన తర్వాత మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయ్యే వరకు ఈ స్వీట్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ స్వీట్ని నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఉండ చేసుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం ఇలా గోరువెచ్చగా ఉండగానే కొంచెం స్వీట్ని తీసుకొని దీన్ని మనం నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా బుల్లెట్ షేప్లోనే ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదండి. మీరు కావాలంటే దీన్ని లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన స్వీట్ మొత్తాన్ని కూడా ఇలానే బుల్లెట్స్లా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ స్వీట్లోకి నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయట్లేదండి. మీరు నచ్చితే ఏమైనా జీడిపప్పు కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పైన గార్నిషింగ్ కోసం నేను లైట్గా పిస్తాని వేస్తున్నాను. ఈ స్వీట్ నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.